దసరా పండుగైన మర్నాడు హైదరాబాద్లో అలై బలై పెడతాడు మాజీ గవర్నర్ దత్తాత్రేయ సారు. పార్టీలతోటి సంబంధం లేకుండా అన్ని పార్టీల లీడర్లను, కులాలతోటి సంబంధం లేకుండా కళాకారులను, సెలబ్రిటీలను అందరినీ ఒక్కతాన చేర్చి ఒకరితోని ఇంకొకరు అలుముకొని అలై బలై తీసుకునేటట్టు చేస్తుంటాడు సారు. వచ్చిన వాళ్ళందరికీ తెలంగాణ సంస్కృతి, వారసత్వాలు, పండుగలు, కళారూపాలు, ఆటలు, పాటలు, పద్ధతులను గుర్తు చేసుడే కాదు, తెలంగాణ వంటకాలను కూడా రుచి చూపిస్తాడు దత్తన్న. నిన్న జరిగిన అలై బలై ఇంకింత జోరు మిన్నే జరిగింది. తెలంగాణ అంతటా జరిగే దసరా పండుగ ఒక ఎత్తు అయితే తెల్లారి పట్నంలో దత్తన్న పెట్టించే అలై బలై ప్రోగ్రాం ఇంకో ఎత్తనాలే. తెలంగాణ అంటే ఏందో తెలియని వాళ్ళకు కూడా తెలియజెప్పేటట్టు, మర్చిపోయేటోళ్లకు మతికి తెచ్చేటట్టు జోరుగా ఏర్పాట్లు చేపిస్తాడు. అయితే ఈ నడుమ దత్తాత్రేయ సారోళ్ళ బిడ్డ విజయలక్ష్మక్కనే అలై బలై ప్రోగ్రాం ఏర్పాట్లు చూసుకుంటుంది. ఇక చూడు, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆపరేషన్ సింధూర్ థీమ్ కాన్సెప్ట్ తోటి తెలంగాణ జానపద కళారూపాలన్నీ ఒక్క తాన ఎట్లా ఏర్పాటు చేసిర్రో. ఒగ్గుటోలోళ్ళు, గోండు కళాకారులు, పోతరాజులు, సాధనాసురులు, తోలుబొమ్మలాటలు, కోలాటాలు, గుస్సాడి, గంగిరెద్దులోళ్ళు, బతుకమ్మలు, బోనాలు, భజనలు, సన్నాయి బాజాలు, జక్కుల డప్పులు, ఘటాలు, ఇట్లా హరొక్క కళారూపం కళ్ళ ముగడికి పట్టుకొచ్చిర్రు. దత్తాత్రేయ సార్ కారు దిగంగానే అందరు కలిసి ఎదుర్కొన్నారు. అగ చూడు, నెత్తికి పగిడి కళ్ళకు సల్వ కళ్ళద్దాలు పెట్టుకొని మస్తు జోరు మీద వచ్చిండుగా దత్తన్న కూడా. చక్కగా వచ్చి కొమ్ముబూర ఊది కార్యక్రమం షురూ చేసిండు. ఇక తర్వాత డప్పు దరువు కొట్టబోతుంటే అగ నడిమిట్ల కాంగ్రెస్ సీనియర్ లీడర్ అంబర్పేట హనుమంతన్న దూసుకొచ్చిండు. డమ్మ డమ్మ మూత మోగిచ్చిర్రు ఇద్దరు గుడి. అబ్బో, డప్పు కొట్టి దత్తన్నకే జోసి పెంచుతుండు కదా హనుమంతన్న. ఇంకా చూడు, బతుకమ్మ మాట కూడా ఆడుతుండు. ఆహా, నడుము బాగానే ఉంచుతుండగా. అంతమంది ఉన్న అందరి నడుమ సుక్కల చంద్రుని లెక్క ఎట్లా అయిలవుతుండో చూడు అంబర్పేట హనుమంతన్న. ఇక చూడు, ఒకలెనక ఇంకోవాలన్నట్టు రాజకీయ హేమీలు, సినిమా సెలబ్రిటీలు, కళాకారులు, కవులు, మాజీ అధికారులు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రుల కాడికలు ఎంతమంది విఐపీలు, వివిఐపీలు హాజరుపడ్డారో. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు, మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ సారు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, శ్రీధర్బాబు సారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సారు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సారు, సిపిఐ పార్టీ లీడర్ నారాయణ సార్లు గినొచ్చిర్రు. ఇక సినిమా యాక్టర్లు నాగార్జున సారు, బ్రహ్మానందన్ సార్లు, ఇట్లా వందల కొద్ది విఐపీలు వచ్చిర్రు. వచ్చిన వాళ్ళందరినీ పాయిరంగా అలుముకొని కండువాలు కప్పి సన్మానం చేసిండు దత్తన్న. देना बोल के मैं प्रार्थना कर रहा हूँ श्री अर्जुन सिंह मेघवाल जी से मैं प्रार्थना कर रहा हूँ कि इस हमको आशीर्वाद देने के वास्ते प्रार्थना कर। ఇక దత్తాత్రేయ సార్ అలై బలై ఎప్పటి సంది ఎత్తుండు, ఎందుకు చేస్తుండు, అసలు అలై బలై అంటే ఏంది అని ఇట్లా అందరు మాట్లాడుకుంటా పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాలతోటి సంబంధం లేకుండా నడిపిస్తున్న ఈ కార్యక్రమాన్ని మస్తు తారీఫ్ చేసుకుంటా మెచ్చుకున్నారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఉండాలని వారు చేసినటువంటి ప్రయత్నం మరి 20 సంవత్సరాలు అవుతోంది. మన దగ్గర కల్చర్ కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కానీ దసరా వచ్చిందంటే అలై బలై. మీరు 2005 నుంచి 20 ఏళ్లుగా ఈ అలై బలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అండ్ ఇది రాజకీయ పార్టీలకి అతీతంగా ఎవరైనా, ఏ కల్చర్ అయినా, ఎవరైనా ఇక్కడికి రావచ్చు. చాలా సంతోషం అండి. పట్టుబదుల విక్రమార్కులాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇంతమంది జనాన్ని ఒక చోట చేర్చి అలై బలై అనేటువంటి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి బండారు దత్తాత్రేయ గారికి, వారి అమ్మాయి బండారు విజయలక్ష్మి గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఎమ్మెల్సీ గోరెడ్డి వెంకన్నతోటి పాట కూడా పాడిపించిండు. మంచుకైన మెత్తనైన మనసు దత్తన్నది,
ప్రతి మనిషిలో ప్రతి మనిషి మేలు కోరే గుణమే దత్తన్నది. ఇట్లా అందరు వచ్చుడు కలుసుడు అలైబలై తీసుకునుడు అయినాక తెలంగాణ వంటకాలతో ఏర్పాటు చేసిన విందు భోజనాలు అయితే నడిచినాయి. ఇక వంటకాలంటే మామూలు వంటకాలు కాదు, చూస్తుంటేనే నోట్ల నీళ్ళు ఊరేటట్టు చేపించిండు. 12 క్వింటాల మటన్, 40 క్వింటాల చికెన్, కోడిగుడ్ల పులుసు, రొయ్యలు, చేపలు, డబల్ కమీటా, జొన్న రొట్టెలు, నాటుకోడి పులుసు, గుడాలు, అటుకుల చుడువ, మక్కగారలు, అప్పాలు, మురుకులు, ఇట్లా మొత్తం తెలంగాణ స్పెషల్ వంటకాలు అన్నీ వండిచ్చిర్రు. మొత్తం 86 రకాల వంటకాలట. ఇక ఈ వంటల టేస్ట్ ఇంకింత ఎక్కువయ్యేటట్టు కట్టెల పొయ్యిల మీదే వండిచ్చిండు అన్నీ. అసలే తెలంగాణలో కమ్మటి వంటకాలు ఇవన్నీ. వాళ్ళు ఇంకా కట్టెల పొయ్యిల మీద వండిస్తే ఆ రుచే వేరుంటుందా. మొత్తం 8,000 మంది గెస్టులకు సరిపోని వంటలు వండిచ్చిరట. ఒక్క మలకల 500 మంది కూర్చొని తినే సవలత చేపించిరట. వంటలు వండిస్తందుకు, వచ్చిన వాళ్ళకు వడ్డిస్తందుకు కొన్ని 100 మంది పనులను పెట్టి మర్యాదల ఏమాత్రం తక్కువ కాకుండా అరుచుకొని దత్తన్న అలై బలాయ్ అంటే అట్లుంటుందని మళ్ళీ పారు చూపెట్టిండ్రు.